హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు అలారమ్స్ ఎలా జనరేట్ చేయాలి హెచ్ఎంఐ టు హెచ్ఎంఐ చూద్దాం. ఓకే, ముందు హెచ్ఎంఐ నుండే చూద్దాం, ఎందుకనంటే డైరెక్ట్ పిఎల్సి నుండి చూస్తే అర్థం కాదు. ఫస్ట్ హెచ్ఎంఐ టు హెచ్ఎంఐ చూద్దాం, తర్వాత పిఎల్సి టు హెచ్ఎంఐ ఎలా కనెక్ట్ చేయాలి, అలారమ్స్ ఎలా పిఎల్సి నుండి తీసుకొని హెచ్ఎంఐలో జనరేట్ చేయాలో అది నెక్స్ట్ చూద్దాం. ఓకే, ముందు హెచ్ఎంఐ నుండి చూద్దాం. ఓకే, హెచ్ఎంఐ స్క్రీన్స్. ఓకే, ఈ మెయిన్ స్క్రీన్లో మనం అలారమ్స్ అనేవి జనరేట్ చేద్దాం హెచ్ఎంఐ టు హెచ్ఎంఐ. ఓకే, ఫస్ట్ అలారమ్స్ స్క్రీన్ తీసుకున్నా. ఓకే, ఇది అలారమ్స్. ఓకే, నెక్స్ట్ హెచ్ఎంఐ అలారమ్స్ అందా ఇది ఓపెన్ చేయాలి. ఇక్కడ తీసుకోవాలి అలారమ్స్ అనేవి. యాడ్ న్యూ, నేమ్ వచ్చేసి అలారం, ఫస్ట్ వచ్చేసి పంప్ ట్రిప్ అని తీసుకుందాం. పంప్ ట్రిప్. ఓకే, అలారం టెక్స్ట్ వచ్చేసి వాటర్ పంప్ ట్రిప్. వాటర్ పంప్ ట్రిప్డ్. ఓకే, అలారం క్లాస్ అంటే అలారం క్లాస్లో చాలా ఉంటాయి చూడండి. ఎర్రర్స్, వార్నింగ్స్, సిస్టమ్, డయాగ్నోసిస్, ఈవెంట్స్, అక్నాలెడ్జ్మెంట్, నో అక్నాలెడ్జ్మెంట్. ఇవి అంటే ఏంటంటే, ఎర్రర్ అంటే అలారం విత్ సింగిల్ మోడ్ అక్నాలెడ్జ్మెంట్. ఎర్రర్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఒకసారి అక్నాలెడ్జ్ అనేది చేయాలి. అక్నాలెడ్జ్ చేస్తేనే మనకు రీసెట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వార్నింగ్ అంటే మనకు అక్నాలెడ్జ్మెంట్ అనేది అవసరం లేదు, డైరెక్ట్ రీసెట్ అయిపోతుంది. అంటే వార్నింగ్స్ వచ్చి వెళ్ళిపోతుంది డైరెక్ట్. ఎర్రర్ అయినప్పుడు కంపల్సరీ మాత్రం అక్నాలెడ్జ్మెంట్ అనేది చేయాలి. ఓకే, సిస్టమ్ ఇవన్నీ అవసరం లేదు. డయాగ్నోసిస్, ఈవెంట్స్, అక్నాలెడ్జ్మెంట్, నో అక్నాలెడ్జ్మెంట్. మనకు మెయిన్ ఏంటి అంటే ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్, ఇవి రెండే. ఓకే, ఈ రెండింటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇవి డిస్క్రీట్ అలారమ్స్, ముందు అనలాగ్ అనేది తర్వాత చూద్దాం. ఓకే, మనకు ఇప్పుడు అలారం క్లాస్ అనేది ఎర్రర్ అంటే అక్నాలెడ్జ్ చేయాలి, కంపల్సరీ అక్నాలెడ్జ్ చేసి రీసెట్ చేయాలి. నెక్స్ట్ అలారం 2 వచ్చేసి పంప్ టెంపరేచర్ హై. పంప్ టెంపరేచర్ అని పెడదాం. ఇక్కడ అలారం టెక్స్ట్ వచ్చేసి పంపు టెంపరేచర్ హై 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 అని రావాలి. అలారం క్లాస్ వచ్చేసి టెంపరేచర్ హై అనేది వార్నింగ్. ఓకే, వార్నింగ్స్. ఓకే, ఇక్కడ ట్యాగ్ నెంబర్ ఇచ్చేయాలి. మనం ముందు హెచ్ఎంఐ ట్యాగ్స్ తీసుకోవాలి. ఇప్పుడు హెచ్ఎంఐ టు హెచ్ఎంఐఏ కదా, మనం పిఎల్సి కనెక్ట్ చేయట్లేదు. ఇది చూసి ఇది అర్థమైన తర్వాత మనం పిఎల్సికి కనెక్ట్ చేసి అలారం అనేది జనరేట్ చేద్దాం. ఓకే, ముందు ఇదేంటి పంప్ ట్రిప్పుడు, ఇది వచ్చేసి టెంపరేచర్ హై. రెండు డేటా టైప్ మాత్రం ఇంటీజర్ తీసుకోవాలి కంపల్సరీ. ఓకే, ఇంటీజర్ అన్న సైన్ ఇంటీజర్, షార్ట్ ఇంటీజర్, ఏదో ఒకటి తీసుకోవాలి. ఓకే, బూల్ అంటే యాక్సెప్ట్ చేయదు ఇది. ఇక్కడ ట్యాగ్ నెంబర్ ఇచ్చేసేయాలి, పంపు ట్రిప్డ్. ఓకే, పంప్ ట్రిప్ ఇచ్చేసిన. నెక్స్ట్ పంప్ టెంపరేచర్కి టెంపరేచర్, సారీ స్పెల్లింగ్ మిస్టేక్.
ఓకే, టెంపరేచర్ హై. ట్రిగ్గర్ ఇది ఏంటి అంటే ట్రిగ్గర్ బిట్ ఎప్పుడు జీరోనే ఉండాలి. ఎందుకు అనంటే మనకు 0 నుండి 1 అయినప్పుడు మాత్రమే ఇది యాక్ట్ కావాలి, అలారం అనేది రావాలి. నువ్వు 1 పెట్టేసుకున్నావు అనుకో రాదు, అలారం అనేది జనరేట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రిగ్గర్ బిట్ 1 ఉన్నాక ఎట్లా జనరేట్ అయితే కాదు. అందుకే 0 పెట్టుకున్నావు అనుకో మనకు ట్రిగ్గర్ బిట్ 0 ఉంటే ఇది 0 నుండి 1 అయినప్పుడు ఎర్రర్ అనేది వచ్చి అలారం జనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు హెచ్ఎంఐ స్క్రీన్లో బటన్స్ తీసుకుందాం 2. సెట్, రీసెట్, ఇది వచ్చేసి వార్నింగ్కి. ఓకే, ఇది ఎర్రర్. ఇది వార్నింగ్. ఇది టెంపరేచర్ హై. నెక్స్ట్ ఇది వచ్చేసి పంప్ ట్రిప్డ్. ఇది ట్రిప్డ్ రీసెట్. ఓకే, నెక్స్ట్ ఈ బటన్స్కి మనం ఇచ్చిన ట్యాగ్స్ని అసైన్ చేద్దాం. ఓకే, అప్పుడే మనం అలారం జనరేట్ చేస్తుంది. ప్రాపర్టీస్, ఈవెంట్స్, ప్రెస్, సెట్ బిట్ వైల్ కీ ప్రెస్డ్. ఇది మనం లాస్ట్ క్లాస్లో యూజ్ చేసినట్టున్నాం. ఇట్లా కాకుండా సెట్ బిట్ ఇన్ ట్యాగ్. ఓకే, ఇంటీజర్. ఇదేంటి పంప్ ట్రిప్డ్. ఓకే, నెక్స్ట్ రీసెట్కి కూడా అట్లనే సేమ్. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీని ప్రాపర్టీస్కి వెళ్ళి ప్రెస్ రీసెట్. ఇది అది సెట్ చేసినాం కదా, రీసెట్ బిట్ ఇన్ ట్యాగ్. ఓకే, ట్యాగ్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఇవ్వాలి. దాన్నే రీసెట్ చేస్తున్నాం కాబట్టి సేమ్ మళ్ళీ అదే ట్యాగ్ ఇచ్చేసేయాలి. ఓకే, ఇది వార్నింగ్ వచ్చేసి సెట్ బిట్ వైల్ కీ ప్రెస్డ్. ఓకే, ఇది వచ్చేసి టెంపరేచర్ హై ట్యాగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు అలారమ్స్ అనేవి ఇట్లా జనరేట్ అవుతాయి. ఒకసారి చూద్దాం. సేవ్, కంపైల్, సిమ్యులేట్. ఓకే, కంపైల్ అవుతుంది. ఓకే, వచ్చేసింది మనకు. ఇది పంప్ ట్రిప్డ్. ఓకే, ఇది వార్నింగ్, ఇది ఎర్రర్. ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తే మొత్తం పూర్తిగా కనబడేది. ఓకే, ఇప్పుడు చూడండి, క్లిక్ చేసి వదిలిపెడితే వచ్చిపోయింది, వార్నింగ్ వచ్చిపోయింది. ఓకే, ఇది క్లిక్ చేసి అంటే వార్నింగ్ ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటుంది, వెళ్ళిపోతుంది. రిలీజ్ చేస్తే వెళ్ళిపోతుంది. అంటే మనకు వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వడు. కానీ లేకుంటే ఇంటీజర్ ఇప్పుడు 0 అయిపోయింది, మళ్ళీ 1 అయినప్పుడు మాత్రమే వచ్చి వెళ్ళిపోతుంది. దీనికి ఎలాంటి రీసెట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. 1 అయినంతసేపు ఉంటుంది. ఇక 1 అయింది, ఇప్పుడు అంతసేపు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తే 0 అవుతుంది, వెళ్ళిపోతుంది. రిలీజ్ 0 1 0 1 0. సీరియల్ నెంబర్ వస్తుంది, టైం వస్తుంది, అన్నీ వస్తాయి. టైము, డేటు, స్టేటస్, టెక్స్ట్. చూడండి, సీరియల్ నెంబర్ 2, టైం వచ్చేసి 9/9/26, 10/8 డేటు, స్టేటస్ వచ్చింది, ఇన్పుట్. ఓకే,
ఇది ఇప్పుడు పంపు ట్రిప్పుడు. ఇది క్లిక్ చేసి రిలీజ్ చేస్తే వచ్చే ఉంది ఆల్రెడీ, చూడండి. పంపు ట్రిప్ ఎక్నాలెడ్జ్మెంట్ 0. ఓకే, పంపు ట్రిప్ అని వచ్చింది, సెట్ అయిపోయింది ఇది ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అక్నాలెడ్జ్ చేయాలి. ఇది అక్నాలెడ్జ్ బటన్. అక్నాలెడ్జ్ చేస్తే ఏ అని వస్తుంది ఇక్కడ. అక్నాలెడ్జ్, ఇన్పుట్ అక్నాలెడ్జ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రీసెట్ చేస్తే వెళ్ళిపోయింది. ఓకే, ఎర్రర్ని మాత్రం రీసెట్ చేస్తే, అక్నాలెడ్జ్ చేసిన తర్వాత రీసెట్ చేస్తేనే వెళ్ళిపోతుంది. వార్నింగ్ అట్లా కాదు, వచ్చి వెళ్ళిపోతుంది. జస్ట్ వార్నింగ్ ఇస్తుంది అంతే, మనకు ఆపరేటర్ని వేకప్ చేస్తుంది అంతే. ఇది ట్రిప్ అయింది కదా, ట్రిప్పుడు. ఇప్పుడు డైరెక్ట్ రీసెట్ చేస్తే వెళ్ళిపోతుంది అంటే అట్లా పోదు, అక్నాలెడ్జ్ చేసి రీసెట్ చేయాలి. లేదంటే రీసెట్ చేసి అక్నాలెడ్జ్ చేసినా ఎట్లా చేసినా పోతుంది. రీసెట్ చేస్తే ఓ అని వచ్చింది, రీసెట్ అయిపోయింది, ఇన్ అయింది, అవుట్ అయింది. ఓకే, ఇప్పుడు రీసెట్ అక్నాలెడ్జ్ చేస్తే వెళ్ళిపోతుంది. అక్నాలెడ్జ్ వెళ్ళిపోయింది. ఓకే, పంప్ ట్రిప్ అయింది, మనం అక్నాలెడ్జ్ చేసినాం, రీసెట్ కొట్టినాం, అయిపోయింది. ఇదేంటి అంటే ఇన్ఫో టెక్స్ట్. ఇప్పుడు అలారం వచ్చింది, ఇట్లా క్లిక్ చేసినాం అనుకో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ రావాలి. దేని గురించి? వాటర్ పంప్ ట్రిప్ అయింది, ఎందుకు ట్రిప్ అయింది అనేది రావాలి. దాన్ని ఎక్కడ ఇన్ఫర్మేషన్ చేయాలి అని అంటే నేను చెప్తాను. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వాలి అని అంటే హెచ్ఎంఐ అలారమ్స్, ప్రాపర్టీస్, మళ్ళీ ప్రాపర్టీస్, ఇన్ఫో టెక్స్ట్ అని ఉంది అది ఇక్కడ టైప్ చేయాలి. పంప్ ఎందుకు ట్రిప్ అయిందని అంటే పంపు హైట్ మోటార్ సైడ్, పంప్ టెంపరేచర్ హైట్ మోటార్ సైడ్ అని ఇచ్చేసిన నేను అట్లా, ఇన్ఫో టెక్స్ట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేవ్, కంపైల్. వార్నింగ్స్ అండ్ ఎర్రర్స్ ఏం రాలేదు. ఓకే, నెక్స్ట్ సిమ్యులేషన్ చేసినాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, వార్నింగ్ వచ్చింది, పంప్ టెంపరేచర్ హై అని వెళ్ళిపోయింది. తగ్గిన తర్వాత వచ్చినంతసేపు అట్లనే ఉంటుంది, టెంపరేచర్ హై ఉన్నంతసేపు అట్లనే ఉంటుంది. ఒకసారి టెంపరేచర్ డిక్రీజ్ అయితే వెళ్ళిపోతుంది. పంపు ట్రిప్ అయింది ఇప్పుడు, వాటర్ పంపు ట్రిప్. ఓకే, ఈ ట్రిప్ అయింది. దీని గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే పంపు టెంపరేచర్ హైట్ మోటార్ సైడ్. ఇది ఎందుకు ట్రిప్ అయింది? వాటర్ పంపు ట్రిప్ అనేది ఎందుకు ట్రిప్ అయింది? రీజన్ ఇలా మనం ముందే చేసి పెట్టుకుంటే అది అక్కడ చూపిస్తుంది మన ఆపరేటర్కి. పంపు టెంపరేచర్ హైట్ మోటార్ సైడ్. ఓకే, హై టెంపరేచర్ వచ్చిందా, ఓకే అని అక్నాలెడ్జ్ చేసుకొని రీసెట్ చేసుకొని వాళ్ళు పంప్ చెక్ చేసుకుంటారు అంతే. ఇవి హెచ్ఎంఐ నుండి వచ్చే అలారమ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇలా బేసిక్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ పిఎల్సీకి ఎలా కనెక్ట్ చేయాలి, పిఎల్సీ నుంచి ఇన్పుట్స్ ఎలా తీసుకొని హెచ్ఎంఐలో ఇవ్వాలి, హెచ్ఎంఐలో ఎలా డిస్క్రీట్ అలారమ్స్ జనరేట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఇది. ఓకే, డిస్క్రీట్ అయిపోయిన తర్వాత అనలాగ్ గురించి చూద్దాం. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాలేదు అని అంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ అలారమ్స్ గురించి చెప్తా. ఓకే, నెక్స్ట్ పిఎల్సీ టు హెచ్ఎంఐ డిస్క్రీట్ అలారమ్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.